సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అంతా ఉన్నారు మొమెంటమ్ ఇన్వెస్టర్ వినోద్ కుమార్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ప్రీవియస్ మనం గోల్డ్ మీద చాలా వీడియోస్ చేసాం. ప్రైస్ అలా 70+ ఉంది అనేసి. ఇప్పుడు కూడా అంతే ఉంది, ఏం తగ్గలేదు. బట్ ఇది రికార్డ్ స్థాయిలో ఎదగడానికి కారణం చైనాదే అగ్రస్థానం అని చెప్పేసి మనకు లేటెస్ట్గా న్యూస్. సో ఏమంటారు సార్ దాన్ని? చైనాలో ఉన్న ఇష్యూస్ వలన కన్జంప్షన్ అట్ ద సేమ్ టైం అక్యుములేషన్ బాగా జరిగింది చైనాలో. అలాగే వేరే దేశాలలో కూడా జరిగింది, ఓన్లీ చైనాలోనే కాదు. ఎవ్రీ ఇయర్ అవుతూ ఉంటుంది. బట్ కరెంట్ ఏదైతే రైజ్ ఉందో చైనా వలన ఇంపాక్ట్ ఎక్కువ వచ్చింది అనేది మనం అనుకోవచ్చు. బట్ లాస్ట్ 3 months నుంచి ఏదైతే గోల్డ్ ప్రైస్ పెరిగిందో దాదాపుగా 75,000 MCX రేట్లో మనం చూసాం. ఫిజికల్ గోల్డ్ అయితే ఇంకా హయ్యర్ లెవెల్స్ కూడా వెళ్ళడం చూసాం. పీక్ వెళ్ళింది. లాస్ట్ ఎపిసోడ్లో కూడా మనం అనుకున్నాం ఇట్స్ టూ హై, మేబీ ఇంకో 3,000-4,000 ఇమీడియట్గా వెళ్ళే అవకాశం ఉన్నా, షార్ట్ టర్మ్లో మీడియం టర్మ్ ఉన్నా కానీ మనకు కరెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నాట్ టు వెంచర్ ఇన్ టు బయింగ్ గోల్డ్ అట్ దిస్ జంక్చర్. లాస్ట్ 2 daysలో మీరు గమనిస్తే గోల్డ్ ఆల్మోస్ట్ 3,000 రూపీస్ పర్ తులా, ఎంసీఎక్స్ అయినా సరే ఫిజికల్ అయినా సరే మనం కరెక్షన్ చూసాం. సో ఈ కరెక్షన్ని మనం ఇప్పుడు అక్యుములేషన్కి వాడుకోవడం చేసుకోవాలి. ఎవరైతే 75-76 లాగా ఉన్నారో వాళ్ళకి ఇంకా లాంగ్ టర్మ్ కింద ఆలోచన చేసుకోవాల్సిందే. బికాస్ ఆఫ్ హ్యూజ్ బయింగ్. చైనా అనుకోండి, ఏ దేశాలు అనుకోండి, అండ్ ఈవెన్ డిఫరెంట్ సెగ్మెంట్స్ ఎవరైతే బై చేశారో, ఇన్స్టిట్యూషన్స్ అనుకుందాం, ఈ ప్రైస్ షార్ట్ టర్మ్లో ఒక పీక్ అయినట్టుగా మనం చూడాలి. మళ్ళీ ఫర్దర్ బయింగ్ వచ్చే అవకాశం ఉన్నా కొంతవరకు కొంత బ్రేక్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ April 24th ముహూర్తాలు కంప్లీట్ అవుతున్నాయి. నెక్స్ట్ 3-4 months కూడా ముహూర్తాలు లేవు. సో పెళ్ళిళ్ళు కూడా, కన్జంప్షన్ కూడా తగ్గే అవకాశం ఉంది. దీనికి తోడు కొన్ని డెవలప్మెంట్స్ యూఎస్లో ఏదైతే అవుతుందో దానివల్ల కూడా కొంచెం కూల్ అయ్యే అవకాశం కనపడుతుంది. సో మనం చేయాల్సింది ఏంటంటే గోల్డ్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలంటే కొంత వెయిట్ చేసి, లేదా కరెంట్ లెవెల్ నుంచి ఆల్మోస్ట్ 3,000 రూపీస్ కరెక్షన్ వచ్చింది. గోల్డ్లో ఆల్మోస్ట్ 62-63 నుంచి 74-75 ఆల్మోస్ట్ 20% మూమెంట్ ఇచ్చింది. రైట్, ఇప్పుడు మనకు ఒక 7,000-8,000 రూపీస్ కరెక్షన్ వచ్చింది అనుకోండి, ఇట్ విల్ బీ ఎన్ ఎక్సలెంట్ బై. బట్ ఎక్స్పెక్టింగ్ 50% కరెక్షన్, ఐ డోంట్ నో, ఐ కాంట్ గివ్ యూ ద పర్ఫెక్ట్ లెవెల్స్. బట్ ఆల్రెడీ 3,000 కరెక్షన్ అయింది కాబట్టి మేబీ 70,000-68,000-67,000 వరకు మనం అక్యుములేట్ చేసుకోవడంలో తప్పేం లేదు. బట్ ఐ డోంట్ సీ గోల్డ్ అగైన్ గోయింగ్ టు 62 or 60,000 లెవెల్స్ అనే ఇమ్మీడియట్గా వెళ్ళే అవకాశం లేదు. బాటమ్ లెవెల్స్లో వస్తే ఏమవుతుందంటే ఎవరైతే మిస్ అవుట్ అయ్యారో వాళ్ళు బై చేయడానికి ప్రిపేర్ అవుతారు. సెల్ఫ్ కన్జంప్షన్ ఎవరిదైతే ఉందో వాళ్ళు ఆటోమేటిక్గా ఈవెన్ అట్ 75, 77, 76 ఆల్సో పీపుల్ వర్ బయింగ్. ఐ సా ఇన్ ద గోల్డ్ షాప్స్ అండ్ ఆల్, there was a requirement, so people started buying. But now that correction is coming in silver and gold. సిల్వర్ హ్యూజ్ వాలటైల్ ఉంటుందని మనం అనుకున్నాం. మీరు చూడండి, దాదాపుగా ఎంసీఎక్స్లో 87,700 ఆల్ టైమ్ హై టచ్ అయ్యి ఇప్పుడు ఆల్మోస్ట్ 81,500 జోన్. అంటే దాదాపుగా 10%, నియర్లీ 10% కరెక్షన్ లాస్ట్ 2 daysలో మనం చూసాం. సో ఎప్పుడైతే ఒక 20%, 25% మనకు హ్యూజ్ మూమెంట్ ఇచ్చిందో, గోల్డ్ జనరల్గా ఇయర్లీ రిటర్నే 9% ఇచ్చింది లాస్ట్ 40 years హిస్టరీ మనం తీస్తే. అలాంటిది 2 monthsలో మనకు 20% ఇచ్చిందంటే ఇట్స్ అన్ అలార్మింగ్ మూవ్. సో ఇట్స్ నాట్ సజెస్టబుల్ ఆఫ్టర్ 20% కరెక్షన్ రైజ్ ఇంకా చైనా బై చేస్తుంది, ఇండియా బై చేస్తుంది, ఇన్స్టిట్యూషన్స్ బై చేస్తుంది అని చెప్పే వ్యూతోని మనం 75,000-77,000లో గోల్డ్ కొనడం అనేది ఇట్స్ డెఫినెట్లీ రిస్కీ ప్రపోజిషన్. Now, whenever this correction is started now, once it settles down, it's good time to buy for short to medium term. Somebody who can't wait can start buying now. Because almost I think gold M6 level లో ఈరోజు నేను 71,500 అలా చూసాను. సో 71,500, 70,000, 68,000 levels, those who can't wait, they can start buying or wait for some more time. It will settle down. టెక్నికల్గా అయినా సరే, డిమాండ్ పరంగా అయినా సరే, ఒక్కసారి డిమాండ్ వచ్చినప్పుడు హ్యూజ్ మూమెంట్ ఇస్తుందండి. తర్వాత కొంత కూల్ అవుతుంది, కొంత ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది. ఎందుకంటే షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఉంటారు, మీడియం టర్మ్ ఇన్వెస్టర్స్ ఉంటారు, వాళ్ళంతా చాలా మూమెంట్ వచ్చింది, మనకు 15%, 20% ప్రాఫిట్లో ఉన్నాం, వై నాట్ వి బుక్ పార్ట్లీ అని చెప్పేసి కొంత ప్రాఫిట్ బుకింగ్ అవుతూ ఉంటుంది. బట్
హ్యూజ్ మూవ్ ఫాస్ట్ అయిందనుకోండి, కరెక్షన్ కూడా కొంచెం ఫాస్ట్ ఉంటుంది. అందుకే మీరు 2 డేస్‌లోనే దాదాపుగా గోల్డ్ వచ్చేసి మోర్ దెన్ 5-7% కరెక్షన్ చూసాం. 75,000 నుంచి ఆల్మోస్ట్ Difference. 3,500 రూపీస్ కరెక్షన్ అంటే ఇట్స్ ఆల్మోస్ట్ 5% ఫాల్ చూసాం. మేబీ అనదర్ 5% కుడ్ బి గుడ్ లెవెల్ టు బై. ఈవెన్ నేను చార్ట్ పరంగా చూసా కానీ 68,000-70,000 ఫర్ గోల్డ్ సీమ్స్ టు బి షార్ట్ టర్మ్ గుడ్ సపోర్ట్ టెక్నికలీ. See, these things are nothing to related with what you call the developments taking place. టెక్నికల్గా నేను చార్ట్స్ చూస్తే 68 నుంచి 70,000 సీమ్స్ టు బి అ గుడ్ లెవెల్ టు బై. సిమిలర్లీ మనం సిల్వర్ లెవెల్కి వచ్చామనుకోండి, సిల్వర్ ఏమో 68 to 70 లెవెల్స్ ఫర్ గోల్డ్ అండ్ సిల్వర్ ఈస్ 78 to 80,000 80. rupees is a good level to buy in the case of silver. Right now 81,500 ఉంది. Maybe it will correct another 3,000 to 4,000 rupees. People can start accumulating gold and silver, and even institutions and China, whoever are waiting, they'll also again continue to, Yes. because the developments what are taking place in different parts of the world, again there's a Israel thing going on, War. right? Yes. మనం వార్ టైంలో, కోవిడ్ టైంలో, ట్రబుల్స్ టైంలో ఫస్ట్ పెరిగేదే గోల్డ్. Yes. సో వీ షుడ్ నాట్ సే దట్ ద ర్యాలీ ఆఫ్ గోల్డ్ ఈజ్ ఓవర్, ద ర్యాలీ ఆఫ్ సిల్వర్ ఈజ్ ఓవర్. Yes. ఇప్పటివరకు చైనా కన్జ్యూమ్ చేస్తుంది, చైనా బయింగ్ చేస్తుంది అన్న రీజన్తోని పెరుగుతుంది అని చూసాం. ఇప్పుడు ఇజ్రాయెల్ వార్తోని కూడా వస్తుంది అనేది ఛాన్స్ ఉంది. Yes. నెక్స్ట్ వచ్చేసి మనకి యుఎస్లో కూడా కొంత నెగిటివ్ న్యూసెస్ లాస్ట్ 10 డేస్లో చూసాం కాబట్టి అది కూడా కరెక్ట్ అవ్వడం మనం చూస్తున్నాం కాబట్టి డెఫినెట్గా గోల్డ్ అండ్ సిల్వర్కి మళ్ళీ డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. డోంట్ థింక్ దట్ దిస్ ర్యాలీ ఈస్ కంప్లీట్. సార్ మరి ప్రెసెంట్ ఈ టైంలో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా మరి? షార్ట్ టు మీడియం టర్మ్ చాలా అగ్రెసివ్గా రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు దే కెన్ స్టార్ట్ అక్యుములేటింగ్. దే నీడ్ నాట్ బై ఇన్ వన్ గో. దే కెన్ స్టార్ట్ అక్యుములేటింగ్ యాజ్ ఇట్ ఫాల్స్, right? But somebody from a longer term perspective, medium term perspective, under 6 months, 1 year, 2 years perspective, they can wait. Yes. They can wait. Best levels for gold will be somewhere around 65 to 68 zone, Yes. right? For silver it will be 75 to 78 zone. That can be the ideal level. Yes. If it is coming to 75, 78 zone, I will also be interested to buy. Yes. So that is my comfort level to say that you can buy from a investor perspective. సో గోల్డ్ పెరగడానికి ఇప్పుడు మనకి కొన్ని రీజన్స్ అయితే చూస్తున్నాము. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి, ఇంపోర్ట్ డ్యూటీ అని చెప్పేసి, డిమాండ్ అండ్ సప్లై, ఇప్పుడు మీరు అన్నారు ఇందాక వార్ అని చెప్పేసి ఇజ్రాయెల్ ఇరాన్ది. అంటే ఇలా ప్రెషర్స్కి గురైనప్పుడల్లా ఇలా రేట్స్ పెరుగుతాయంటారా? డెఫినెట్గా. ఎందుకంటే అంతటా ఒక భయాందోళన సిచ్యువేషన్ ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు సేఫ్ హెవెన్ అంటాం కదా గోల్డ్ సిల్వర్. సో అందరూ గోల్డ్ సిల్వర్కి ఎంటర్ అయ్యే పరిస్థితి ఉంటుంది. దీనికి తోడు ఆల్రెడీ డిమాండ్ ఉండింది చైనా ఇష్యూస్ వలన, లేదంటే వేరియస్ కంట్రీస్ ఇష్యూస్ వలన, ఎకానమీ ఇష్యూస్ వలన ఆల్రెడీ గోల్డ్ సిల్వర్లో హెవీ బయింగ్ కూడా వస్తుంది. ఇప్పుడు ఆపరేటర్స్ కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. దేర్ విల్ లాట్ ఆఫ్ కార్టల్ సార్ట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ ఆపర్చునిటీ టు స్టార్ట్ బయింగ్ గోల్డ్ అండ్ సిల్వర్. దే విల్ ఆల్సో గెట్ ఇన్ టు గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ దట్ విల్ take the gold silver again to the new high. సో అంటే 1 lakh వరకు వెళ్ళిపోతుంది అంటారా సార్ గోల్డ్? షార్ట్ టర్మ్, మీడియం టర్మ్ మనం లాస్ట్ టైం కూడా అనుకున్నట్టు అంత హ్యూజ్ నాకైతే చార్ట్లో ఇంక కనిపించట్లేదు. ఇట్ మే టేక్ టైమ్ బట్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ ద నెక్స్ట్ 3 months. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.